సిండికేట్గా ఏర్పడిపోయి 4 మండలాల్లో కూడా కోటబొమ్మాలు కానీ, సొంత బొమ్మాలు కానీ, టెక్కలి, నందిగా సిండికేట్గా ఏర్పడిపోయి ఒక వ్యక్తి వ్యాపారం అంతా చేస్తున్నారు. ఇప్పుడు మీరు టోటల్గా చూసుకుంటే మనం మిలియాపుట్టులో ఏ గ్రామాల్లో అయితే లిక్కర్ వ్యాపారం తయారీ జరుగుతుందో ఈ నెక్కిన మధ్య మిలియాపుట్టు మండలంలో ఎక్కువ జరుగుతుంది, అలాగే సారవకోట మండలంలో జరుగుతుంది. ఈ లిక్కర్నే ఇక్కడున్న ఒకే కుటుంబం కింజరాపు హరిప్రసాద్ సారథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ లిక్కర్ని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టారాజ్యం అంటే కేవలం పోలీసులను కానీ ఎక్సైజ్ వాళ్ళని కానీ కామన్ మనుషులు చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారు. అసలు ఒకప్పుడు దీనికి స్పెషల్ స్కాట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు స్పెషల్ స్కాట్స్ ఉండేవి. అటు ఓట్ల నిరోధించడంలో కానీ, ఇటు ఐడి ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయడంలో కానీ, లేకపోతే గవర్నమెంట్ షాపుల్లో నడిపించేటప్పుడు కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా, నకిలీ మద్యం లేకుండా వెళ్ళేది. ఈరోజు టోటల్గా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేటప్పుడు ఒకే వ్యక్తులు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు నచ్చిన రేట్లు పెట్టుకుని అమ్ముతున్నారు. ఒక్కొక్క దాంట్లో కల్తీ వ్యాపారం చేస్తున్నారు. ఎక్కువ కేసులు నమోదైంది శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లోని మాత్రమే. ఒరిస్సా నుంచి ఎక్కువ సరుకు రావటం వల్ల ఇది జరుగుతుంది. కనుక ఇప్పటికైనా మీరు దయించి మేము చాలా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చాం, ఒకసారి దీన్ని పరిశీలించి ఈ జరిగే డీటెయిల్స్ కూడా ఇది గవర్నమెంట్ నుంచి ఇచ్చింది కనుక అందరము మా పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో 600 కోట్లు విలువ చేసిన నకిలీ మద్యాన్ని తయారు చేయడం జరిగింది. అది కేవలం తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి ద్వారా జరగటం దురదృష్టకరం. అందుకు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపించమని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న ఈ నకిలీ మద్యాన్ని మీరు అరికట్టడానికి కోసం చర్యలు తీసుకోండి. మేము బెల్ట్ షాపుల డీటెయిల్స్ కూడా బెల్ట్ షాపులు లేవని మంత్రి ఒక చెప్తున్నారు. బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో కూడా 4-5 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 500 పైచీలు గ్రామాలు ఉంటే 1000కి 10 బెల్ట్ షాపులు. ఆ లిస్ట్ కూడా మీకు మళ్ళీ సబ్మిట్ చేస్తాం. ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటి మేము కంపల్సరీ తీసుకుంటాం. అలాంటి బెల్ట్ షాపులు మనం వస్తున్నాం అన్నీ చేస్తున్నాం కాబట్టి ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో మా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ఇటువంటివి ఏమైనా జరిగితే మాత్రం జరగకుండా కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.